డియర్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికి ఎక్కువగా రావచ్చు. మనం సామాన్యంగా చాలా మందిని చూస్తుంటాం, కానీ వాళ్ళలో కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా కనిపిస్తుంటది. వెంటనే మనకు ఒక చిన్న డౌట్ వస్తుంది, ఏ పర్సనాలిటీస్ లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని. జనరల్ గా న్యూరాలజీలో బ్రెయిన్ స్ట్రోక్ అనేది అందరికీ రాదు, కానీ కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉన్నా, షుగర్ ఎక్కువగా ఉన్నా, అవి కంట్రోల్లో లేకపోయినా, అవి దీర్ఘకాలికంగా ఉన్నా, అలానే స్మోకింగ్ ఏమైనా చేసినా గానీ, లేదా ఆల్కహాల్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా, లేదా బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నా కూడా వెంటనే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, వీటి వల్ల కూడా ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు నిద్రకు సంబంధించిన అబ్నార్మాలిటీస్ లైక్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటే ఎక్కువ గురకబెట్టి నిద్రపోతూ ఉంటారు. అదే కాకుండా గుండెకి సంబంధించిన జబ్బులు కానీ ఇలాంటివి ఉన్నా కూడా వాళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.